హాయ్ అందరికి, మీ ప్రొడక్ట్స్ ని ఇంటి నుంచే సెల్ చేద్దామని మీషోలో సెల్లర్ అకౌంట్ తీసుకొని సెల్లర్ గా జాయిన్ అయ్యి క్యాటలాగ్స్ అప్లోడ్ చేశారు. ఆర్డర్స్ కూడా వస్తున్నాయి, బట్ కొరియర్ వాళ్ళు పికప్ కి రావట్లేరు. ఇదేనా మీ ప్రాబ్లం? అయితే సొల్యూషన్ ఏంటో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసేయండి. మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. వన్స్ మీకు క్యాటలాగ్స్ అప్లోడ్ చేయగానే ఆర్డర్స్ వచ్చేస్తాయి, కానీ కొరియర్ వాళ్ళు పికప్కి రాకపోతే ఎంత డిసప్పాయింట్మెంట్గా ఉంటుందో ఆ సిచ్యువేషన్ నేనైతే అర్థం చేసుకోగలను, ఎందుకంటే సెల్లర్ని కాబట్టి. సో మీకు కొరియర్ వాళ్ళు పికప్కి రాకపోవడానికి చాలా రీజన్స్ అయితే ఉంటాయండి. ఫస్ట్ వాళ్ళు డిలే చేయడం వల్ల కానీ, లేదా వాళ్ళు ఏదైనా లీవ్లో ఉన్నప్పుడు, ఫెస్టివ్ సీజన్స్, అలాగే మీరు కొరియర్ వాళ్ళు సండేస్ రారండి. ఫెస్టివల్స్ టైంలో కూడా వాళ్ళు ఎక్కువగా రారు, లీవ్స్లో ఉంటారు. సండేస్ పికప్కి కొరియర్ వాళ్ళు రారు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్స్లో కూడా వాళ్ళు ఎక్కువ పికప్కి రారు. అలాగే కొంతమంది కొరియర్ వాళ్ళు డిలే చేస్తారు. సో డిలే అంటే వాళ్ళు వేరే కస్టమర్కి ప్రోడక్ట్స్ పికప్ డెలివరీ చేయడం వల్ల మన దగ్గరికి వచ్చే వరకు లేట్ అయిపోతుంది. సో మన డిస్పాచ్ టైం కూడా అయిపోతుంది. సో ఇవన్నీ తెలుసుకోండి. మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీకు ఏ లాజిస్టిక్ పార్ట్నర్ తొందరగా డెలివరీకి వస్తున్నారు, తొందరగా పికప్ చేసుకొని వెళ్ళిపోతున్నారు, ఇది తెలుసుకొని వాళ్ళని మీరు మీషో సెల్లర్ హబ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్లో చూసేయండి. మీషో సెల్లర్ హబ్ ఓపెన్ చేసి రిటర్న్స్ ట్యాబ్లో కొరియర్ పార్ట్నర్ అని సెలెక్ట్ చేసుకుంటే ఈ పేజ్ ఓపెన్ అయిపోతుంది. కిందికి స్క్రోల్ చేస్తే మీషోతో టైప్ అయి ఉన్న కొరియర్ సర్వీసెస్, ఎక్స్ప్రెస్ పీస్, డెలివరీ, షాడో ఫ్యాక్స్, ఈ క్యామ్, వాళ్ళు పే చేయించుకునే రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ని బట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ చాయిసెస్ లాగా సెలెక్ట్ అయ్యి ఉంటారు. ఈ చాయిసెస్ని మీరు ఏ టైంలో అయినా చేంజ్ చేసుకోవచ్చు. మీ దగ్గరికి ఏ లాజిస్టిక్ పార్ట్నర్ పికప్కి తొందరగా వస్తున్నారు, డిలే చేయకుండా, అలాగే రిటర్న్స్, ఆర్టీఓస్ వచ్చినప్పుడు అన్ని ప్రోడక్ట్స్ ఏ పార్ట్నర్స్ అయితే కరెక్ట్గా తెచ్చి టైంకి ఇస్తున్నారు, దీన్ని బట్టి మీరు ఏ టైంలో అయినా సెలెక్ట్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు పే చేయించుకునే రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ని బట్టి కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ప్రెస్ బీస్ వాళ్ళు 155, డెలివరీ వాళ్ళు 161, షాడో ఫ్యాక్స్ వాళ్ళు 162, అలాగే ఈ క్యామ్ 165 రూపీస్ అయితే పే చేయించుకుంటుంది రిటర్న్ ఛార్జెస్ లాగా. ఇవన్నింటినీ కూడా మీరు చూసుకొని మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు కరెక్ట్ చాయిస్ని అయితే మీరు ఎడిట్ చేసి లాస్ట్లో సేవ్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్ చాయిస్లో ఉన్న లాజిస్టిక్ పార్ట్నరే మీకు పికప్కి వస్తారు. ఒకవేళ వాళ్ళు డిలే చేస్తే కనుక మీషో వాళ్ళు సెకండ్ చాయిస్లో ఉన్న వాళ్ళకైతే ఆ ఆప్షన్స్ని అయితే ఇస్తారు. చూసారు కదా, ఇలా మీరు మీ కొరియర్ పార్ట్నర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. పికప్కి తొందరగా వస్తారు. సో మీకు ప్రాబ్లం ఏముండదు, ఆర్డర్స్ కూడా క్యాన్సిల్ కావు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, పికప్ వాళ్ళు మీ డిస్పాచ్ డేట్ లోపు రాకపోతే మీరు వెంటనే టికెట్ రేస్ చేయాలి, లేకపోతే మీకు పెనాల్టీ పడుతుంది. ఎందుకు అంటే మీరు కస్టమర్కి ఆ ప్రోడక్ట్ని టైంలోపు డెలివరీ చేయలేదు కాబట్టి మీషోకి రిమార్క్ వస్తుంది. సో ఆ రిమార్క్ వల్ల సెల్లర్కి వాళ్ళు పెనాల్టీ వేస్తారు. సో ఇవన్నీ తెలుసుకొని మీరు వన్స్ మీకు డిస్పాచ్ డేట్ అయిపోతుంది, పికప్ వాళ్ళు రావట్లేరు అంటే వెంటనే టికెట్ రేస్ చేయండి. మీషో వాళ్ళు డెలివరీ వాళ్ళది ప్రాబ్లం అనుకొని మీకు పెనాల్టీ ఏమి ఇవ్వకుండా ఉంటుంది. ఈ లాసెస్ని కూడా చూసుకోవాలి మీరు మీషో సెల్లర్ అయితే. అన్నీ తెలుసుకోండి, తెలుసుకున్నాకే సెల్లర్ అకౌంట్ తీసుకోండి అని చెప్పేది ఇందుకే. చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల కూడా లాసెస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు మీకు అంతా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అలాగే వెళ్ళేప్పుడు హై బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి.